దేవునికి స్తోత్రములు. ప్రభు నామమున అందరికి కూడా వందనాలు. లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. 18వ వచనం, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. When I would comfort myself against sorrow, my heart is faint in me. సొమ్మసిల్లిపోయినది. ఎందుకని? ఏం కారణం? గుండె నాలో ఏమైపోయింది? సొమ్మసిల్లుచూ ఉన్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి నందుదును. నేను దేని చేత దుఃఖోపశాంతిని పొందుదును. కాబట్టి బాధ, వేదన, దుఃఖము కలిగినటువంటి జీవితం పరిస్థితిని బట్టి పొందవలసినటువంటి శాంతి ఎలా పొందగలను? అందుకే భక్తుడు అంటున్నాడు, ఇర్మియా విలాప వాక్యములు 3వ అధ్యాయం 18వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 18వ వచనం. నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకు ఆశలు లేవనుకొంటిని. నాకు బలము ఉడిగెను, తర్వాత యెహోవా యందు ఆశలు లేవు. పరిస్థితి ఎలా అయిపోయింది అంటే అనుమానాస్పదమైనటువంటి జీవితం. నాకు బలము లేదని నేను అనుకున్నాను, అయితే యెహోవా యందు నాకు ఆశలు కూడా లేవనుకున్నాను. అయితే ఈ పరిస్థితి ఎంతవరకు వచ్చింది? దిగజారిపోయిన పరిస్థితి అయిపోయింది. ఇక నేను తప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా నేను నరకానికి వెళ్ళాలి. కాబట్టి నాలో ఆశ పోయింది, నాలో ఆశ లేదు. ఇక నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా జీవితం ఇలా అయిపోయింది, గనుక నా పరిస్థితి దారుణంగా ఉంది. అందుకని యోబు భక్తుడు ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం 6వ వచనం, నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నది, నిరీక్షణ లేని అవి క్షయమైపోచున్నవి. నిరీక్షణ లేని జీవితం అయిపోయింది. ఏ రీతిగా నేతగాని యొక్క మరి నాడే కంటే అంటే దారాలు ఉంటుంది కదా, అది తెగిపోతుందో ఆ రీతిగా నా పరిస్థితి ఏమైపోయింది అంటే నిరీక్షణ లేని బ్రతుకైపోయింది. ఇక నేను పరలోకము చేరుతాను అన్నటువంటి నిరీక్షణ నాకు లేదు. నిరీక్షణ లేని జీవితం అయిపోయింది. ఎందుకని? నా జీవితంలో చీకటి ఆవరించింది, నా జీవితంలో లోకాశ నిండిపోయింది, నా జీవితంలో దేవునికి దూరం అయిపోయాను, నా జీవితంలో రక్షణను కోల్పోయాను, నా జీవితంలో పాపానికి చోటు ఇచ్చాను, నా జీవితంలో స్వార్థపు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాను, నా జీవితంలో దేవునికి చోటు లేదు. కాబట్టి ఇక నేను నిరీక్షించటానికి ఏమాత్రం కూడా నాకు తగదు. నా బ్రతుకు ఆ విధంగా తయారైతా ఉంది. గనుక కాబట్టి చాలా వరకు నా జీవితంలో క్షయమైపోయినటువంటి బ్రతుకు అయిపోయింది. అక్షయత నాకు లేదిక. కాబట్టి నేను నాశనానికి దిగజారిపోయాను అన్నటువంటి బాధ మనిషిలో పుట్టింది. ఇజ్రాయెల్లో పుట్టింది, యూదాలో పుట్టింది, నీలో నాలో పుట్టింది. దూరం అయిపోయాము,
దేవుడు అంటే భయం లేని పరిస్థితి అయిపోయింది, నిరీక్షణ లేని జీవితం అయిపోయింది. గనుక అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క జీవిత పయనాన్ని మన ముందు పెట్టాడు, తన సాక్ష్యపు జీవితం. చూద్దాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 20వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములలో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయాను. పరిస్థితి ఏమైపోయింది? సముద్ర మార్గంలో నన్ను తీసుకెళ్తున్నారు, సముద్రంలో ఇక గాలి వీస్తూ ఉంది, ఇక మాకు అసలు ఏమాత్రం కూడా ఆశ లేదు, ఇక మేము బ్రతుకుతాము అని. కాబట్టి మన మానవ జీవితంలో ఎలా ఉంటుంది అంటే, అలాంటి గాలి వీచినప్పుడు, అలాంటి కష్ట నష్టాలు ఎదురైనప్పుడు కొట్టుకొని పోయినటువంటి మన పరిస్థితి అనుకుంటాము, ఇక మనకెవడు దిక్కు. కానీ వీటన్నిటిలో నుంచి నిన్ను కాపాడటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఇది మర్చిపోతున్నాం మనం. ఆయన వైపు మనం చూడాలి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిపించే దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటాడు కదా. ఏమంటాడు? హెబ్రీ 12:1-2లో చాలా స్పష్టంగా ఉంది. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ముందునటువంటి పరుగు పందెంలో ఓపిక పరిగెత్తాలి అంటే ఏం చేయాలి? యేసు వైపు చూస్తూ పరిగెత్తడం నేర్చుకోవాలి. అది మర్చిపోతాం. అది మర్చిపోయిన పరిస్థితి మేరకు ఏమైపోతుంది? ఈ అలల చేత మనము కొట్టుకొని పోతూ ఉంటాం. మన బ్రతుకు ఆ విధంగా ఉంటుంది. కానీ మన దేవుడు మనతో ఉంటాడు, మనతో ఉన్నాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకనే అలాంటి పరిస్థితిని మనం అనుభవించినప్పుడు మన హృదయం ఏమైపోతుంది అంటే, మన ఆలోచన ఏమైపోతుంది అంటే, వాక్యం సెలవిస్తున్న మాట యోబు గ్రంథము గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు? 3వ అధ్యాయం 21వ వచనం. వారు మరణము అపేక్షింతురు. అట్టి పరిస్థితుల్లో ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ వేదన, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి, నేను ఎందుకు చనిపోతే బాగుంటుంది కదా. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు నేను అనుకున్నాను, ప్రభువా నన్ను తీసుకో తొందరగా. కోర్స్ ఇప్పుడు కూడా అనుకుంటాను, నన్ను తీసుకో ప్రభువా నీ చిత్తం మేరకు అని. కానీ ఇబ్బంది పరిస్థితులలో ఎన్నోసార్లు నేను దేవుని వేడుకున్నా, త్వరగా తీసుకో తండ్రి నన్ను, ఇక నేను భరించలేను, నా జీవితం ఇక చాలు, ఆయుష్ చాలా ఇచ్చావు, చాలు ఇక నాకని ఎన్నోసార్లు వేడాను. అలాంటి పరిస్థితి నిజంగా మరణమును అపేక్షించే జీవితం అయిపోతుంది అన్నమాట. ఎందుకు ఇంకా ఈ బ్రతుకు చాలు నాకు. కానీ మానవుడు చావడానికి ఇష్టపడాడు. కానీ దేవుని బిడ్డగా నేనైతే ఈ లోకాన్ని విడవాలనే ఆశ నాకు ఎక్కువగా ఉంది. అపేక్షించే జీవితం. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు తోడుగా త్రవ్వుచున్నారు, లోతుగా త్రవ్వుచున్నారు దాని, కానీ అది వారికి దొరకకయున్నది. ఎవరికి? మరణము అపేక్షించే జీవితం దొరకడంలే. లోతుగా తవ్వుతున్నారు. ఎంతైనా సరే ఎందుకు ఇక బ్రతుకు అన్నటువంటి పరిస్థితి మనిషిలో నాటుకుపోతూ ఉంది. కానీ దొరకడంలే. ఎందుకు? చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఇక్కడ నీ జీవితాన్ని నువ్వు లెక్క చెప్పాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. లెక్క చెప్పాలి. ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు, లెక్క చెప్పాలి. చాలా వరకు ఈ లోకంలోనే మనము రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. బ్రతికి ఉండగానే, చనిపోయినాక రుణం తీర్చుకోలేం, మన చేత కాదు. కాబట్టి కష్టం, బాధ, వేదన, ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ బతుకు.
ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. అలాంటి పరిస్థితిలో చావు కోరుతాం. ఎంతోమంది భక్తులు అలా కోరారు. ఇక్కడ ఇర్మియా కోరాడు, యోనా కోరాడు, ఏలియా కోరాడు, మోషే కోరాడు. మహా గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు. డైరెక్ట్ దేవునితో సంభాషించినటువంటి భక్తులు. యోనా కూడా అద్భుతంగా దేవునితో మాట్లాడేవాడు. యోనా కూడా అంటాడు ఆ మాట, ఒకసారి చూద్దాం. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా సన్నిధి. యెహోవా నన్నిక బ్రతుకనివ్వక చంపుమని యెహోవాకు మనవి చేశాను. బా, ఏమయ్యా యోనా, ఇంతమంది జనాన్ని చంపడం నీకు న్యాయమా? అంటే యోనా ఏమంటాడు? తెగిచ్చి అంటాడు, న్యాయమే. ఎందుకు? శరీరం. డైరెక్ట్ మాట్లాడుతున్నాడు దేవునితో. మామూలు వ్యక్తి కాదు యోనా. పుస్తకం చిన్నదే, యోనా భక్తుడు. ఫేస్ టు ఫేస్ మాట్లాడినటువంటి దైవజనుడు. కాబట్టి బ్రతుకు అనేది ఇక చాలు ఎందుకు అన్నటువంటి వేదన, ఆవేదన చెలరేగుతూ ఉంటుంది. ఈ కష్టాలు చూసినప్పుడు, ఈ బాధలు అనుభవిస్తున్నప్పుడు, వాటన్నిటినీ అధిగమించలేనటువంటి బలహీనత. ఎందుకంటే స్వనీతి, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఏలియా కూడా అదే అంటాడు, నాకు చాలయ్యా, నేను మా పితరుల కంటే గొప్పని కాదు, నేను ఇక నాకు చాలు బ్రతుకు అంటాడు. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశయం చాలా గొప్పది కదా. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడతాడు. యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెతో లేకపోయినా అని బహు దూరదేశము నుండి నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కోపము తెప్పించిరి. చూసారా దేనికి కోపం వచ్చింది? మన హృదయాల్లో భయంకరమైనటువంటి విగ్రహాలు దాచుకున్నాం మనం. బొమ్మను తయారు చేసి పూజ చేయడం కాదు అక్కడ. హృదయంలో ఉండే విగ్రహం ఉందే, దురాశ, ఆవేదన, స్వార్థం, కపటము, మలినము కనపడదు, నీకు కనిపిస్తుంది. అవన్నీ హృదయంలో పెట్టుకున్నావు కాబట్టి ఈ బాధ, ఈ వేదన. ఎందుకు? నీ రాజు లేడా? దేవుడు లేడా నీకు? కానీ నువ్వు హృదయంలో ఏం పెట్టుకున్నావు? భయంకరమైనటువంటి చీకటి శక్తులతో నింపబడి ఉన్నావు. గనుకనే బాధపడుతున్నావు, గనుకనే ఇబ్బంది పడుతున్నావు. కానీ నీ రాజు ఉన్నాడు, నీ దేవుడు ఉన్నాడు, నీ రక్షకుడు ఉన్నాడు, నీకై చేరి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. కానీ నీలో ఉండే విగ్రహం తీసేయకుండా నువ్వు ఆయన రమ్మంటే ఎలా వస్తాడు? ఏమిలే నూరా అంటే ఇద్దరు ఉంటారా? ఆడా ఉండలేరు. కాబట్టి ఒకరికే స్థానం. దేవుడా లేక సైతానా? లోకమా లేక పరలోకమా? ఏది కావాలి? వాటిని మన ముందు పెట్టాడు దేవుడు. వాటిని బట్టి మనతో మాట్లాడాలని ఇష్టపడతాడు మన దేవుడు. అందుకే అంటున్నాడు, అన్యమైన మాయారూపముల చేతను నాకు కోపం పుట్టించావు, కష్టపడుతున్నావు, బాధపడుతున్నావు. ఆలోచించుకో. మనకు ఎలా కష్టాలు వస్తాయి, ఎలా బాధలు వస్తాయి, ఎందుకు వస్తాయి?
ప్రభు శిలువ కార్యం వేరు, మన పడే కష్టాలు వేరు. శిలువను సహించడం మన భాగ్యం, కానీ దానికి అసలు ఓర్చుకోం. మన పడే కష్టాలే గొప్పవి అనుకుంటూ ఉంటాం మనం. కారణం, మనలో విగ్రహాలు గొప్పవి, మనలో ఉన్నటువంటి నీచపు ఆలోచనలు గొప్పవి మనకు. వాటిని బట్టి దేవుని దూరం చేసుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. కీర్తనకారుడు అంటాడు 78వ కీర్తన 40వ వచనములో, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎవరి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఎడారి యందు ఎన్నోసార్లు దేవుని దుఃఖపెట్టారు. నువ్వు నేను ఆ పని చేస్తున్నాం. మనకిష్టమైంది కోరుకుంటున్నాము అంటే మన దేవుని అవమానం చేస్తున్నాం. మనకిష్టమైంది దేవునికి ఇష్టం కానిది గ్రహించలేకపోతే మన దేవుని మనము అన్యాయం చేస్తూ ఉన్నాం. ఇక కష్టాలు తప్పవు మనకు, బాధలు తప్పవు మనకు. వాటి నుంచి మనం దూరం కావాలి, వాటి నుండి మనం మేల్కోవాలి, వాటి నుంచి బయటికి రావాలి, వాటిని విడిచిపెట్టాలి. ఇక నాకు అయి వద్దు, ఇక నాకు అయి వద్దు. అందుకే అంటాడు ఇక్కడ లెమెంటేషన్ విలాప వాక్యాల్లో ఏమంటాడు, నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకు ఆశలు లేవనుకొంటిని. అవి లేవు నీలో. కాబట్టి మన జీవిత పయనాన్ని మనము గ్రహించకుండా, మన బ్రతుకును మనం గుర్తించకుండా, మన జీవితాన్ని మనం లెక్క చేయకుండా, దేవుడిచ్చిన ఈ ప్రాణము, ఈ జీవితము, ఈ మనిషి, ఈ యొక్క శరీరము, ఆత్మ, వీటిని మర్చిపోయి లోకమే గొప్ప అనే విగ్రహాలకు బానిసలమైపోయి, మన దురాశలకు బానిసలమైపోయి, మనలో ఉన్నటువంటి చీకటి శక్తులు అన్నటువంటి విగ్రహాలకు మనం బానిసలమైపోయి దేవునికి దూరమై కష్టాలకు, బంధులకు నోచుకోలేక, ఎందుకు ఇంకా నేను సత్య బాగుంటుంది, ఎంత శుద్ధ పూజ అనుకోవాలి నేను. కానీ అలా కాదు, భక్తులు ఆ విధంగా ఏడ్చలే. ప్రభువా, వాళ్ళను క్షమించకపోతే, వాళ్ళను కనికరించకపోతే ఆ జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిపోయి తండ్రి, నాకొద్దు ఇక పరలోకం అన్నాడు మోషే. ఏలియా, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదయ్యా, ఇంక నాకు చాలయ్యా, ఆ యెజబెల్ నన్ను చంపాలని వెంటాడుతూ ఉందయ్యా, వద్దిక నాకు ఈ బ్రతుకు. ఇదిగో బదిరి వృక్షం కింద నేను బ్రతుకుతున్నాను, ఇదిగో ఈ చెరువులో నీళ్లు, ఈ సరస్సులో నీళ్లు వెండిపోయినాయి, ఇక చాలు బ్రతుకు. కాబట్టి మన యొక్క బ్రతుకును మనము గుర్తించక, మన బ్రతుకును మనం మర్చిపోయి, మనం చాలా వరకు దేవునికి దూరమై, మన ఆశలే గొప్పవని మన ఆశలను మనం పెంచుకుంటూ, మన దురాశలకు మనము లోనైపోయి, మనం దేవుని మర్చిపోయి, దేవునికి దూరమై, నీకు ఎందుకబ్బా ఈ బ్రతుకు, ఎందుకు? ఎందుకు ఈ బ్రతుకిక? నా కోరిక నెరవేరకపోయా కదా, నేను అనుకున్నాను కనీసం కోటీశ్వరుని కావాలనుకున్నాను, నాకు రాలేదు కదా, ఇంకెందుకు ఈ బతుకు? బా, ఏం గొప్పతనం ఇది! ఎంత గొప్పోడివి! ఉన్న బ్రతుకును మర్చిపోయి, దేవుడిచ్చిన ఆయుష్ను మర్చిపోయి, దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని మర్చిపోయి, దేవుడిచ్చిన రక్షణను మర్చిపోయి, స్వబుద్ధికి, స్వనీతికి, స్వాభిలాషకు బానిసవై విసిక్కించుకుంటూ ఇక బ్రతుకు చాలనుకుంటున్నావు. నీ దేవుడు లేడా? నీకు ఉన్నాడు.
మన రక్షకుడు ఉన్నాడు, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించుకో, ఇప్పుడైనా ఆలోచించుకో, ఇక్కడైనా ఆలోచించుకో. నేను రక్షణ పొందానులే, నీళ్ళల్లో మునిగి తేలినానులే అనుకుంటున్నావేమో. ఇంకా నీలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి శక్తుల నుంచి దూరంగా నీకు సమాధానం ఇస్తాను దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు మనకున్నాడు. అలాంటి దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత నువ్వు అసహించుకున్నా కూడా నీ దేవుడు నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. గనుక విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. కాబట్టి ఐగుప్తు నుంచి నిన్ను విడిపించిన దేవుడు నిన్ను ఇక్కడ కాపాడా? ఎడారిలో నీకు నీళ్ళిచ్చిన దేవుడు నిన్ను కాపాడా? ఆహారము ఆకలిగా ఉంటే నీకు మన్నాను కురిపించిన దేవుడు నిన్ను కాపాడా? మనలో విగ్రహాలు పెంచుకొని దురాశలకు లోబడి బానిసలమై దురాశలను విసర్జించలేక ఇక ఎందుకు అబ్బాయి బ్రతుకు అన్నటువంటి ఆశను కలిగి ఉన్నావా? ఆలోచించుకో. ఇక నేను విడిచిపెట్టు. నీ దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య మనల్ని క్షమించాడు, మన కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి గతించిన కాలమే ఇక చాలు. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనకు రక్షణ నందకయే ఉన్నాము అని చెప్పే పరిస్థితికి రాకుండా నీ జీవితాన్ని మార్చుకో. తప్పకుండా దేవుడు నేను క్షమించాడు. కాబట్టి మన బ్రతుకును మనం మార్చుకుందాం. దేవుడు మనల్ని క్షమించడానికి వచ్చాడు. మన పాపాన్ని అంతా మోసి తన ప్రాణాన్ని అర్పించి మనకు విముక్తినిచ్చాడు. అట్టి ఆ దేవుని మనం ఆరాధించేది నేర్చుకుందాం. అట్టి ఆ దేవుని మనం స్తుతిస్తాం. అట్టి ఆ దేవుని మనము ఘనపరుచుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను మనం మర్చిపోకూడదు. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనకెన్నో చీకటి పరిస్థితులు ఎదురవుతాయి. మనలో ఉన్నటువంటి విగ్రహాలను మనము తీయనప్పుడు వాటి నుంచి మనల్ని కాపాడటానికి నిజంగా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూద్దాం, ఆయన స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ఆయన కలిగి ఉండటంలోనే మనకు నెమ్మది, సమాధానము. ఆయన లేకుండా స్వనీతికి, స్వబుద్ధికి, స్వంత ఆలోచనలకు, నీచమైన దురాశలకు బానిసలమై అట్టి విగ్రహాలకు మనము మొక్కుతూ దేవుడు నన్ను కాపాడలేదని నింద వేయటం మనకు ఎంత సమంజసం. వాటి నుంచి మనం దూరం అవుదాం. దేవుడు మనల్ని కాపాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిజంగా మనకు రక్షణ ఇచ్చాడు. మనలో ఉన్నటువంటి పరిస్థితిని అంతటినీ మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటి నుంచి విడుదల పొంది నిరీక్షణ కలిగినటువంటి వారమే పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.